మెదక్ జిల్లా రామాయంపేటలో రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ హాజరయ్యారు. రామాయంపేట మండల పరిధిలో పలు విత్తన మరియు ఎరువుల దుకాణాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా రైతులకు సరిపడా ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3,73,509 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. వీటికి సరిపడా విత్తనాలు, ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈరోజు రామాయంపేట డివిజన్లో దృశ్య శ్రవణ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ జరిగింది. గౌరవ డైరెక్టర్ గారు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా రాబోయే వర్షాకాలంలో ఈ యాసంగి సమాయత్తం గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాతావరణ శాఖ అంచనాల ప్రకారంగా ఈసారి వాతావరణం మంచిగా ఉంటుందని, మంచి వర్షపాతం రికార్డ్ అవుతుందని వాళ్ళు సూచనలు ముందే జారీ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే మనము ఈసారి మొత్తం మన జిల్లాలో 3,73,000 ఎకరాలలో సాగు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దాంట్లో 2,73,000 మనకు వరి అంచనా, ప్రధానమైన పంట వరి, మొక్కజొన్న, మరి పత్తి, తర్వాత కందులు, ఇవన్నీ రకరకాలుగా మనకు పంటలు మెదక్ జిల్లాలో వేస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి అనుగుణంగానే విత్తనం గురించి, తర్వాత ఎరువుల గురించి, తర్వాత అన్ని చర్యలు తీసుకొని జీలుగా కూడా పచ్చిరొట్ట ఎరువులు అనేటివి చాలా ప్రధానమైన పంటలు భూసారాన్ని రక్షించుటలో. ఇవి ముఖ్యంగా మన జిల్లాకు ఈ పోయిన సంవత్సరం కంటే, గత సంవత్సరం కంటే ఈసారి సుమారుగా ఒక 200-400 క్వింటాలు కూడా ఎక్స్ట్రా అదనంగా తెప్పించడం జరిగింది. ముఖ్యంగా 6,400 క్వింటాల్లో జనుము జీలుగా మన జిల్లాకు కేటాయింపు జరిగినాయి. ఇంతవరకు మనకు ఒక 1,200 జీలుగా ఒక 710 క్వింటాల్ల జనుము కూడా రావడం జరిగింది. ఇది దఫాలుగా మనకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ నుంచి రావడం జరుగుతుంది. అన్ని మండలాలకు, అన్ని జిల్లాలకు ఒకటేసారి కొంచెం సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా ఇది రావడానికి ఆస్కారం ఉంది. ఈ సకాలంలో వర్షాలు పడుతున్నాయని మనం రైతులు అనుకుంటున్నాం, కానీ ఇవి తొలకరి వర్షాలు కాదు, వేసవి షవర్స్ అంటారు. వీటి వల్ల ఏమవుతుందంటే ఇంకా భూమిలో ఉన్న వేడి బయటకు వచ్చి భూమి ఇంకా చల్లబడలేదు. ఈ టైంలో మనం విత్తనాలు వేస్తే ఏమవుతుందంటే విత్తనం అనేది మురిగిపోయి అది మొలకెత్తకుండా జరగడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ వర్షాలకు విత్తనాలు అనేటివి వేసుకోవద్దండి. ఇంకా తొలకరి వర్షాలు పడతాయి. మనము జూలై లాస్ట్ వీక్లో కానీ ఈ నాట్లు పెట్టుకోవడం జరుగుతుంది. మనకి ఇంకా జూన్ అంతా ఉంటుంది. కాబట్టి 40 రోజులు ఈ పచ్చిరొట్టె ఎరువులు భూమి మీద ఉంటే దాన్ని కలిదునడం వల్ల మనకి యూరియా రిక్వైర్మెంట్ తక్కువ అవుతుంది, భూసారం పెరుగుతుంది, తర్వాత పంట మార్పిడి జరిగినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి కొద్దిగా ఓపికతో పట్టుకొని ఈ జనుము జీలుగాలు మీకు వచ్చినప్పుడు మీకు సంబంధిత వ్యవసాయ అధికారులు మీకు సమాచారం ఇస్తారు. దానికి అనుగుణంగానే మనకి ఈ పచ్చిరొట్టె ఎరువులు కొనుగోలు చేయవలసిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను.